బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు మృతి సంచలనంగా మారింది. పిల్లలు ఎలా చనిపోయారన్నది సస్పెన్స్ గా మారింది. భార్యాభర్తలను విచారిస్తే కొలిక్కొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. రాఘవేంద్ర కాలనీకి చెందిన చిన్నయ్య, రజితకు ముగ్గురు పిల్లలు. రాత్రి కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. తల్లి, ముగ్గురు పిల్లలు పెరుగుతో భోజనం చేయగా తండ్రి పప్పుతో తిన్నాడు. తెల్లవారుజామున 3ంటికి భార్య కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలను నిద్రలేపేందుకు ప్రయత్నించగా జనం లేదు. ముగ్గురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తల మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతున్నాయని రజిత తల్లిదండ్రులు చెబుతున్నారు. రజితపై చెన్నయ్యకు అనుమానం ఉందన్నారు. తరచుగా గొడవలు జరిగితే పిల్లలను చంపి తాను చేస్తానని చెప్పింది అంటున్న రజిత తల్లిదండ్రులతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అసలు ఏం జరిగిందో ఏంటో రజిత తల్లిదండ్రులు ఉన్నారు. రజిత ఎప్పుడు మాట్లాడిందమ్మా? రజిత 3 రోజుల కింద మాట్లాడిందమ్మ. నన్ను ఏం చెప్తుంది అంటే గతంలో వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు అయ్యాయా? గొడవలు అయినామని చెప్పలే. నేను నా బిడ్డ ఫోన్ చేసినప్పుడల్లా మంచిగుండ్రామ్మా 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 అని అడిగేది. మంచిగానే ఉండవమ్మా అని చెప్పేది. పిల్లలు మంచిగుర్రా అంటే పిల్లలు మంచిగానే ఉండవని చెప్పేది. కానీ గొడవ అయిందని చెప్పలే నాతోని. అంటే కానీ గతంలో కూడా ఏమైనా గొడవలు అయ్యి ఇంటికి వచ్చిందా మీ పాప? వచ్చింది ఒకసారి వచ్చింది. అప్పుడు మా తమ్మిని బిడ్డ పెళ్లి ఉన్నది, పెళ్లికి వచ్చింది, లగ్గం చేసింది, మళ్ళీ ఇడికి వచ్చింది. పిల్లలు తీసుకొని ఇడికి వస్తే ఆయన ముందు వచ్చిండు, ఈమె చీర వచ్చింది. వచ్చినప్పుడు ఏం చెప్పిండు కదా, వెనకంగా వచ్చింది కదా అని ముక్కు విధంగా వేసిండంట. పొయ్యి కాడ వంట చేస్తుంటే ముక్కు విధంగా ఈడంగా జరిస్తే రక్తం అంతా కారింది. ఆ రక్తం అంతా కారితే నన్ను కొట్టిండు అని ఏడ్చుకుంటా మాపు జరిసేపు అన్నది. తెలంగాణ పిల్లగాని ఒక పిల్లగాని తీసుకొని వచ్చింది. ఒక పిల్లగాని తీసుకొని వస్తే ఏంది బిడ్డ ఒక పిల్లగాని తీసుకొని వచ్చినావు అని అంటే నన్ను కొట్టిండు అమ్మ. ఆయన పిల్లలు ఆయన దగ్గరనే స్కూల్లో తోలిచ్చినాను. పొద్దుగింతలు వచ్చిండు, మా ఇల్లు తాళం విరగొచ్చిండు, మా తలుపులు విరగొచ్చిండు, మమ్మల్ని ఇచ్చిండు. మా ఊళ్ళో కూడా గుర్తే అందరికీ. ఇప్పుడు మళ్ళా ఓసారి ఆయన కొట్టిండా, ఆయన బుద్ధి చెప్పినావా, కొట్టకుర్రయ్యా, పిల్లలు రాగమవుతారు, కొట్లాడవద్దు, ఎద్దుకొస్తుంది ఇద్దరు ఆల్మోని మధ్యన అంటే అదొకటి ఇదొకటి ఏది మా రజిత ఏది చెప్పినా కానీ ఇంత తప్పులు చిక్కకుండా చెప్పింది జోలి. ఎట్లా జరిగింది గొడవ అంటే ఇంకా ఆయనదే తప్పు అన్నారు కానీ ఈమెదేం తప్పు అండి. అంటే గతంలో కూడా చెప్పారా అంటే వాళ్ళు ఇక అది కొట్టి తోలుకొని వచ్చిండు. ఆయన చెప్పింది ఇంకా ఇవాళ ఈ జరిగిన గొడవలతోనేమో కానీ ఇప్పుడు అయితే నేను గొడవ జరిగితే మటుకు నేను బతక నా పిల్లలు బతక అన్నదమ్మా. అంటే నేను ఏమన్నా గొడవ జరిగిందని అనుకుంటున్నా? చెప్పలే, నాకు చెప్పలే గొడవ. ఇప్పుడు అల్లుడు గురించి ఏమన్నా అనుమానం ఉందా మీకు? అనుమానం ఉండేపాటికనే ఇంకా గొడవ పెట్టుకుంటేనే జరుగుతుంది. అంత గొడవ పెట్టుకుంది అయితే జరగదు కదా. ఉత్తగానే ఎట్లా చేస్తారు మనుషులు? అంటే చెన్నయ్య చాలా మంచోడు, ఎలాంటి గొడవలు చేయరు అని వాళ్ళ తరపు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ తరపున చెప్తారు. నీ చెల్లెలు నీ అక్కలు నిన్ను పోగొట్టుకుంటారా, నీ అన్నదమ్ములు నిన్ను పోగొట్టుకుంటారా, మా చెల్లెలు మంచిదే అంటారు, నా బిడ్డ నేను మంచిదే అంట. ఎవరు నమ్మరాదు. ఇప్పుడు న్యాయం జరగాలి అని అంటే ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం జరగాలని అంటే మరి మీకు ఏం కోరుకోవాలి మేము? నా బిడ్డ ఉంది, నా బిడ్డ గురించి ఏం మాట్లాడతారో. ఉండోళ్ళు ముగ్గురు వీళ్ళ నుంచి ముగ్గురు వీళ్ళు ఇల్లు ముంచుకున్నారు, గొడ్డోళ్ళు అయ్యిండ్రు. వాళ్ళు ఏం చేస్తారో చూస్తున్నాం కదా. ప్రస్తుతం రజిత తండ్రి ఉన్నాడు, మాట్లాడదాము. మీ బిడ్డ ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది, మంచిగా ఉండరా అంటే మంచిగానే ఉండమని చెప్తుంది. ఏమైనా పీకిలాడినంటే ఇక కూడా అమ్మాయికి ఇట్లా అంటున్నాడు, నన్ను అట్లా అంటున్నాడు అనేది. అంటే ఏందే అంటే ఏం లేదే అనుకునేది. సంసారం ముచ్చట ఇద్దరు ఆల్మగొంది జరుగుతూనే ఉంటుంది కసిపిసి అనుకుంటే. ఇక ఈ నడవనైతే మాకు అది ఏమి చెప్పాలి. 3 రోజులు సంది మొన్ననే వచ్చింది మా యావతానికి ఆపరేషన్ చేస్తే. ఆపరేషన్ అయితే మొదలు నీకు వచ్చింది. ఒకనాడు మాపు ఉన్నది, పోటీలు ఉన్నది. ఇక ఆడికి వెళ్ళి వచ్చింది. పిల్లలు ఆగమవుతాడు పో అమ్మ, ఇక ఆయన వదిలిపెట్టలేడు, బడి మీద పోతాడు, పిల్లలు ఆగమవుతాడు పో అని చెప్పారు. వచ్చినాం. ఒకనాడు మా అబ్బాయి అనేది, ఒకనాడు పొదటిల్లు ఉండేది, వెళ్ళి వచ్చింది. ఇక వీడికి వచ్చినాక 3 రోజులకు ఇది రజితకి మొదటి పెళ్ళేనా? మొదటి పెళ్లి ఇది. ఆయనకి రెండో పెళ్లి. ఏమన్నా అనుమానించేవాడు అంటున్నా రజితని? ఇక ఆయన ఏమేమి అనేది గన్ని పొడుసుల మాటలు. ఇక ఆయనకు అనుమానాలు ఊజన వీళ్ళతో అట్లా ఎవరైనా ఆడవాళ్ళతో మాట్లాడితే ఏం సోపతి ఏం మాట్లాడినావు ఏం చెప్పినావు అని గిట్ల పండు ఆడు ఇట్లా చేసేది. ఆయన తాగుతాడా చెన్నయ్య? తాగడు ఏం లేదు కానీ
మాటలే ఆయనకు అన్ని గట్టికర మాటలు మాట్లాడుకుంటాడు ఆయన పెనంతో. అంటే ఇప్పుడు మీకు అనుమానం ఏంది, చెన్నయ్యనే ఏమన్నా చేసుంటాడనా లేకపోతే ఏం జరుగుంటుందని? చెన్నై మంచిగానే ఉండేది, వాళ్ళు ఏదో మాటలు అనుకున్నట్టుంది ఆటంగా, ఏదో శరంగల్ల మాటలు అనుకున్నట్టు అంటాడు ఆయన. ఆ శరంగల్ల మాటలు అన్నందుకు ఇక ఆమె అట్లా చేసుకున్నట్టు. అయితే చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, అమీన్పూర్.